Lord and welcome to Times of Refreshing. దేవునికి స్తోత్రము. టైమ్స్ ఆఫ్ రిఫ్రెషింగ్ అనే కార్యక్రమంకి మీ అందరికీ సుస్వాగతము. We've been meditating on the 6 basic doctrines. మరి 6 సిద్ధాంతాల అంటే అంశం పైన మనం ధ్యానిస్తూ ఉన్నాము. Book of Hebrews chapter 6 verses 1 and 2. హీబ్రూయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. Let's look into it once again. మరొకసారి గమనించుదామండి ఈ లేఖనంలో. Therefore, leaving the discussion of the elementary principles of Christ, let us go on to perfection, not laying again the foundation of repentance from dead works, and of faith towards God, and of doctrine of baptisms, of laying on of hands, of resurrection of the dead, and of eternal judgment, and this we will do if God permits. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసము, బాప్తిసములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమగుటకు సాగిపోదము. Hallelujah. హల్లెలూయా. We saw that these 6 doctrines will lay a firm foundation of our life. ఈ యొక్క 6 సిద్ధాంతములు మన జీవితానికి ఒక గట్టి పునాది వేయనయుంది. The repentance from the dead works, ఆ యొక్క నిర్జీవ క్రియ నుంచి మారు మనసు, faith towards God, దేవుని యందు విశ్వాసము, doctrine of baptisms, ఆ బాప్తిజం యొక్క గురించిన బోధయు, laying on of hands, హస్త నిక్షేపమును, resurrection from the dead, మృతుల పునరుత్థానమును, and the eternal judgment. నిత్యమైన తీర్పు. Now we've been talking about repentance from the dead works, మరి ఆ యొక్క నిర్జీవ క్రియల నుంచి మారు మనసును, and we saw that it is also connected to faith towards God. దేవుని యందు ఆ విశ్వాసమునకు కూడా ఇది అనుసంధానమై ఉంది. That means దానికి అర్థం ఏంటంటే repent మరి మారు మనసు from dead works to faith towards God. మరి నిర్జీవ క్రియల నుండి దేవుని యందు విశ్వాసమునకు మారు మనసు. We saw that how dead works are not going to take us anywhere. మనకు తెలిసి గమనించినాము ఆ నిర్జీవ క్రియ ఎక్కడికి మనం తీసుకోపోదండి. In the book of Galatians chapter 2 verse 16, గలతీయులకు రాసిన పత్రిక 2:16లో very clearly Bible says, చాలా స్పష్టంగా బైబిల్ సెలవిస్తుంది, we are not justified by the works of the law, మరి దేవుని ధర్మశాస్త్రం వల్ల మనం తీర్చబడలేదు, కానీ we are justified by faith in Christ Jesus. క్రీస్తు యేసునందు విశ్వాసముతో మనం నీతిమంతులుగా పరిగణించబడి ఉన్నాము. In the book of Galatians chapter 3 verse 10, గలతీ 3:10 వచనం this సెలవిస్తుంది, is what the Bible says, బైబిల్ ఇది సెలవిస్తుంది, for in as many as of the works of the law are under the curse, for it is written, cursed is everyone who does not continue in all things which are written in the book of the law to do them. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులు అందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. What the Bible tells is, బైబిల్ ఏం సెలవిస్తుందంటే, if you want to live according to the law, మరి ధర్మశాస్త్ర ప్రకారం జీవించాలనుకున్నట్లయితే, that means దానికి అర్థము, if you want to live thinking I have to do good works to be pleasing to మరి God, దేవునికి ఇష్టంగా ఉంటాకే మంచి కార్యము చేయాలనుకున్నట్లయితే you are under a curse. నువ్వు ఒక శాపములో ఉంటున్నట్లు వ్యక్తివి. Because దానికి ఏంటంటే, our works can never take us with right standing before God. దేవుని యందు మన ఏ మంచి క్రియలు కూడా మనల్ని సరిగా తీసుకొని వెళ్ళజాలవు. We saw one interesting thing last time. మరి గత వారంలో ఒక ప్రాముఖ్యమైన విషయం చూస్తున్నాము. You don't become a sinner by sinning. నువ్వు పాపము చేసినందుకు పాపాత్ముడు మారవు, కానీ You sin because you are a sinner. నువ్వు పాపాత్ముడు కనుక పాపము చేస్తావు. You don't become righteous by doing right things. మంచి కార్యాలు చేసిన దాన్ని బట్టి మంచి నీతిమంతుడు మారవు, కానీ You do right things నువ్వు మంచి కార్యాలు ఏం చేస్తావంటే because you are righteous. ఎందుకంటే నువ్వు నీతిమంతుడు కనుక. And when we saw one more important thing, ఇంకొక ప్రాముఖ్యమైన చూస్తున్నాము, through Lord Jesus Christ, మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా, through his death on the cross, తన సిలువలో తన మరణము ద్వారా, and when we believe in that, ఆ యొక్క విషయాలు నమ్మినప్పుడు we become righteousness of God. దేవుని యొక్క నీతిమంతులుగా మారుతాము మనము. That means దానికి అర్థం ఏంటంటే, not just sins are forgiven. కేవలము పాపములు క్షమించబడమే కాదు, కానీ See, sins being forgiven is one thing. మరి పాపములు క్షమించబడ్డ ఒక స్థాయి, కానీ Think about it. ఆలోచించండి, If there is a criminal, ఒకవేళ ఒక క్రిమినల్ ఉన్నట్లయితే he has done many crimes, ఎన్నో మరి క్రైమ్స్ చేసి ఉన్నాడు తాను, and we forgive those crimes. అవన్నిటి మనం క్షమిస్తాం.
క్షమిస్తాం నేరాలను and leave him to be in the society. మరొక సమాజం ఉంటే తనకు ఆస్కరించినప్పుడు He again does the crimes. మరలా అతను నేరాలు చేస్తాడండి. Then you may be thinking, మీరు అనుకుంటారు we forgave him, తనకు క్షమించున్నాము, then why is he doing it again? మరలా ఎందుకు చేస్తున్నాడు తాను? It is because ఎందుకంటే his nature has not changed. తన స్వభావం మారలేదు కనుక. Not only we are forgiven through the blood of Jesus Christ, యేసు ప్రభువు ద్వారా రక్తం ద్వారా మనకు క్షమించబడమే కాదు కానీ our conscience is cleansed through the blood of Jesus Christ. మన అంతరాత్మ కూడా యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి ఉంది. In the book of Hebrews, హెబ్రీయులకు రాసిన పత్రిక chapter 9, 9వ అధ్యాయము verse 14, 14వ వచనము, how much more shall the blood of Christ, who through the eternal Spirit offered himself without spot to God, cleanse your conscience from dead works to serve living God. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకునే యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. You see, our conscience is cleansed from the dead works. మన మనస్సాక్షి నిర్జీవ క్రియల నుంచి పరిశుద్ధపరచబడి ఉంది. How? ఎట్లా? Through the blood of Jesus. యేసుక్రీస్తు రక్తము ద్వారా. That means దానికి అర్థం ఏంటంటే when we put our faith in Jesus, మన విశ్వాసము యేసునందు ఉంచినప్పుడు, our faith in what Jesus did on the cross, కల్వరిలో యేసు చేసిన క్రియలను మనం పెట్టినప్పుడు, not just our sins are forgiven, కేవలం మన పాపాలు క్షమించబడమే but కాదు, our inside is cleansed. మన మనస్సాక్షి లోపల మరి కలగబడి ఉంది. That means దానికి అర్థం ఏంటంటే we are no more sinners who sin, మనం పాపం చేసే పాపాత్ములం ఇంకా ఎన్నడూ కాదు, but కానీ we are now the righteousness of God, మనం దేవుని యొక్క నీతిమంతులము, and we will do the right things according to our nature. మన యొక్క స్వభావం బట్టి మంచి కార్యం ఇంకా చేస్తుంటాము. That brings me to a very important point. అదొక ప్రాముఖ్యమైన అంశముకు తీసుకొని వస్తుంది. అది if a sinner does a right thing, ఒకవేళ పాపాత్ముడు మంచి పని చేయగలిగినప్పుడు he doesn't become righteous. అతను నీతిమంతుడిగా మారడండి. Listen carefully. జాగ్రత్తగా వినండి. If a sinner does one right thing, ఒక పాపాత్ముడు ఒక మంచి పని చేస్తే he doesn't become righteous. అతను నీతిమంతునిగా మారడు. In the same way, అదే రీతిగా if a righteous person does one wrong thing, ఒక నీతిమంతుడు ఒక తప్పు పని చేస్తే he doesn't become a sinner. అతను మళ్ళా పాపాత్మునిగా మారడండి. Think about the story I told about the pig last time. గత వాళ్ళు చెప్పిన పంది కొరకున్న కథ మీరు గమనించండి. Now think about a lamb. ఒక గొర్రె కోసం ఆలోచించండి. Take a clean lamb ఒక చక్కటి గొర్రెను తీసుకోండి and throw him in a dirty place మరి ఒక మురికి స్థలంలో తాను పారవేసినప్పుడు, where the pigs live. ఎక్కడ పందులు నివసిస్తాయో, Just because the lamb fell into the place where the pigs live, ఆ యొక్క పందులు నివసించే స్థలములో ఆ యొక్క గొర్రె పడిపోయినంత మాత్రాన the lamb does not become a pig. ఆ యొక్క గొర్రె పందిగా మారిపోదు. The lamb becomes a dirty lamb, that's all. ఆ యొక్క గొర్రె ఒక మరి పాడైపోయిన గొర్రెగా ఉంటుంది, కానీ But he is a lamb. ఇంకను గొర్రెనే. Once you become righteousness of God, ఒక్కసారి దేవుని నీతిమంతునిగా మారినప్పుడు nobody can change that status. ఆ యొక్క స్థాయిని ఎవరు కూడా మార్చలేరండి. My brothers and sisters, నా సహోదరి సహోదరుడా, becoming righteousness of God is a powerful thing. మరి దేవుని నీతిమంతుగా మన ఒక శక్తివంతమైన అంశం You అది. have received the nature of God inside of your heart. నీ లోపల దేవుని యొక్క స్వభావాన్ని పొందుకొని ఉన్నావు. And that's exactly what God wants. అదేనండి దేవుడు మీ జీవితంలో వాంఛిస్తున్నటువంటిది And కూడా. God wants you to believe that. అదే నమ్మాలి దేవుడు వాంఛిస్తున్నాడు. We saw in 2 episodes back గత 2 ఎపిసోడ్లు మనం గమనించున్నాము. that Paul had a problem. పౌలుకి ఒక సమస్య ఉండే. In the book of Romans chapter 7 verse 18. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనములో, For I know that in me, that is in my flesh, nothing good dwells. For to will is present with me, but how to perform what is good, I do not find. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దాన్ని చేయుట నాకు కలుగుట లేదు. Now he is telling, I know what is good, నాకు తెలుసు మంచి ఏదో, but I don't know how to do it. నాకు ఎట్లా చేయాలో తెలియదు. Same Paul అదే పౌలు in the book of Philippians says ఫిలిప్పీయులకు చెప్తున్నాడు పత్రికలో, that I can do all things through Christ
who strengthens me. నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తమును చేయగలను. That means that what Paul could not do in the book of Romans, మరి రోమీయుల పత్రికలో అదే పౌలు ఏది చేయలేకపోయినాడో he is able to do it by the time he comes to the writing of the book of Philippians. మరి ఫిలిప్పీలకు పత్రిక రాసిన సమయంలో మాత్రం అదే పౌలు అది చేయగలుగుతున్నాడు. We saw last time మరి గతాలు చూసినాము. what happened in between మరి మధ్యలో ఏం జరిగిందంటే is his realization. అతని యొక్క అవగాహన అండి. 2 Corinthians 5:17. 2 కొరింథీయుల రాసిన 5వ అధ్యాయం 17వ Paul వచనం says, పౌలు చెప్తున్నాడు, if anyone is in Christ, ఎవడైనా క్రీస్తునందు ఉన్న he is యెడల a new creation. నూతన సృష్టి, Old is gone, పాతవి గతించెను, everything has become new. సమస్తం His నూతనమైనను. old nature is gone, పాత స్వభావం వెళ్ళిపోయింది, and now the nature has become new. నూతన స్వభావం వచ్చి ఉంది. But now, ఇప్పుడు the question is, ప్రశ్న ఏంటంటే the nature has become new. ఆ స్వభావం నూతనంగా అయిపోయింది. How can I live a new way of living? ఏ రీతిగా నూతన జీవితం జీవించగలను? Remember what we're talking about? మనం దేని కొరకు మాట్లాడుతున్నాము? Repentance from the dead works ఆ నిర్జీవక నుంచి మారు మనసు, and faith towards God. దేవుని యందు విశ్వాసము. We are coming out of dead works, ఆ నిర్జీవక నుంచి బయటకు వస్తూ works which are burdensome, ఆ యొక్క భారం కలిగిన క్రియలు, works which never take us to the standard of God, దేవుని స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఆ క్రియలు, to faith ఆ యొక్క విశ్వాసములోకి which lifts us to the standard of God. దేవుని స్థాయికి లేవనెత్తే ఆ విశ్వాసము. Faith in the price that Jesus paid on the cross. యేసు ప్రభువు చెల్లించిన వెలలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసము. Faith in the power of the blood of Jesus. యేసుక్రీస్తు రక్తంలోని విశ్వాసం అండి. Now Paul the apostle అపోస్తలుడు పౌలు has a realization in the book of Galatians. గలతీలో ఒక అవగాహన వచ్చి ఉన్నది. In the book of Galatians, let us turn. గలతీయులకు రాసిన పత్రిక Chapter 2 2వ అధ్యాయము and verse 20. 20వ వచనము. Let's read from verse 19 actually. 19 నుంచి చదువుకుందామండి. For I through the law died to the law that I might live to God. I have been crucified with Christ. It is no longer I who live, but Christ lives in me, and the life which now I live in flesh, I live by faith in the Son of God who loved me and gave himself for me. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరం యందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. You know what Paul says? మీకు తెలుసా పౌలు ఏం చెప్తున్నాడు? That life now I live, it's not my own life. నేను ఇప్పుడు జీవిస్తున్న జీవితం నాది కాదు. Then something else he says. ఇంకో విషయం చెప్తున్నాడు తాను. Life now that I live, నేను జీవిస్తున్న ఇప్పుడు జీవితము I live by faith మరి విశ్వాసం మూలంగా in the జీవిస్తున్నాను. Son of God. ఆ దేవుని కుమారుని యందు. Where is the Son of God? దేవుని కుమారుడు ఎక్కడ ఉన్నాడు? Son of God is now living in me. ఆ యొక్క దేవుని కుమారుడు ఇప్పుడు నాలో జీవిస్తూ ఉన్నాడు. Now who is the Son of ఆ God? దేవుని కుమారుడు ఎవరండి? He is Jehovah Siddiqenu. అతను యెహోవా సిద్దికేను. That means God, the righteousness. ఆ నీతిమంతుడైనటువంటి దేవుడు. That means Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారు with his nature, తన యొక్క స్వభావంతోని has come to live in me. నాలోకి జీవించడానికి వచ్చి ఉన్నాడు. You know, we saw one more thing last time. గత వాళ్ళు ఇంకోటి చూసినాం మనం. Jesus lived a life which is pure. మరి యేసు ప్రభువు ఒక పవిత్రమైన జీవితం జీవించినాడు. Though he was tempted like any other man, ఏ మనిషిని వల్లే కానీ తను శోధించబడిన he never gave in to any temptation. ఎటువంటి శోధనకు గురి కాలేదు తాను. But he overcame every temptation. ప్రతి శోధన అధిగమించినాడు. And we saw one more thing. ఇంకో విషయం చూసినాము. He overcoming the temptation was not a struggle for him. మరి తనకు ఆ యొక్క శోధన అధిగమించడానికి ఎటువంటి కష్టమైన పని కాదు తనకి. Because his nature itself was righteousness. ఎందుకంటే తన స్వభావమే నీతి కనుక. You know, for man it is difficult to live a righteous life ఒక మనిషినికి నీతిగా బతకడం చాలా కష్టమైన పని కానీ because of the nature. ఎందుకంటే స్వభావం కనుక. But now what the Bible says, కానీ బైబిల్ ఏం సెలవిస్తుందంటే the same Jesus who lived on the earth, ఆ భూమిపై నివసించే అదే యేసు, same Jesus with the same nature has come to live in you. అదే యేసు అదే స్వభావంతో నీలోకి నివసించడానికి వచ్చి ఉన్నాడు. Paul says, పౌలు సెలవిస్తున్నాడు, I believe in that Jesus. ఆ యేసునందు నేను నమ్ముతూ ఉన్నాను. My brothers and sisters, నా సహోదర సహోదరి, if you are born again, నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివైతే, that means if you have believed in Jesus, యేసునందు నమ్మినట్లయితే Jesus has come to live in you. యేసు నీ యందు నివసించడానికి వచ్చి ఉన్నాడు. If you have not believed in Jesus, ఒకవేళ యేసుని నమ్మనట్లయితే, that means దానికి అర్థం ఏంటంటే, if you have not yet given your life to Jesus, నీ జీవితం ఇంకా యేసుకు అప్పగించినట్లయితే, I want to give you an opportunity right now. అవకాశం ఇప్పుడు మీకు ఆశపడుతున్నాను. It is very simple. చాలా సులభం అండి. You don't need to pay anything for that. దాని కొరకు ఏం చెల్లించవక్కర్లేదు. You don't need to do any great things for that. దాని కొరకు ఏ గొప్ప కార్యాలు చేయనక్కర్లేదు. A simple prayer. ఒక చిన్న ప్రార్థన. You know, right where you are sitting down, మీరు కూర్చున్న స్థలం అందే you can pray this prayer. ఈ ప్రార్థన చేయొచ్చు. You can say, చెప్పవచ్చును, Father, తండ్రి,
Thank you for giving your son Jesus. నీ కుమారుని యేసు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. I believe నేను నమ్ముతున్నాను. he died for me on the cross. నా కొరకు చనిపోయాడు సిలువలో. He paid price for me on the cross. నా కొరకు సిలువలో పేలను చెల్లించినాడు. And I believe నేను నమ్ముతున్నాను. he rose again on the third day మూడో రోజు తిరిగి లేచి నమ్ముతున్నాను. and lives forevermore. నిత్యం కొరకు జీవిస్తానని. Jesus, యేసు, I accept you నేను అంగీకరిస్తున్నా as my Lord. నా ప్రభువుగా. I accept you నేను అంగీకరిస్తున్నా as my personal నా savior. వ్యక్తిగత రక్షకునిగా. Simple. ఈ సులభమైనటువంటి When you say these words, ఈ మాటలు నువ్వు చెప్పినప్పుడు, I know some of you have said these words. బహుశా కొంతమంది చెప్పి ఉండొచ్చు ఈ మాటలు. You know what has happened? మీకు తెలుసా ఏం జరుగుతుందో? You might not have felt anything. నువ్వు బహుశా ఏమి అనుభవించకపోవచ్చు But కానీ inside of నీ you, లోపల the new nature has come in. నూతన స్వభావం వచ్చి ఉంది. Because Jesus has come to live in you. ఎందుకంటే యేసు నీలో నివసించి వచ్చి And ఉన్నాడు. what Paul says is, పౌలు ఏం చెప్తున్నంటే, life that I now live, నేను జీవించిన జీవితం ఇప్పుడు I live by faith నేను విశ్వాసంతో in జీవిస్తున్నాను. the Son of ఆ God దేవుని కుమారుని యందు who loved me, నన్ను ప్రేమించి gave himself for me, తను నా కొరకు ఇచ్చినటువంటి, and I add one more thing to it, ఇంకొకటి దానికి ఉంది, who now lives in me. ఆ వ్యక్తి నాలో జీవిస్తున్నాడు ఇప్పుడు. That means, దానికి అర్థం ఏంటంటే, what I believe, నేను ఏం నమ్ముతున్నాను? the nature of Jesus is in me. యేసు యొక్క స్వభావము నాలో ఉంది. I don't do right things because I have to do. నేను చేయాల్సిన విషయం కొరకు నేను మంచిగా చేయట్లేదు కానీ I do right things because now it is my God-given born again nature. ఎందుకంటే ఇప్పుడు మంచి కాలం ఎందుకు చేస్తానంటే దేవుడు నాకు తిరిగి జన్మించిన ఆ అనుభవం ఇచ్చినాడు కనుక. My brothers and sisters, నా సహోదరి సహోదరుడా, this is a key to live a righteous life without struggle. మరి ఎటువంటి ఒత్తిడి లేకుండా నువ్వు నీతిమంతుడిగా జీవించడానికి ఇది ఒక తాలపు చేయండి. I had certain weaknesses in my life. నా జీవితం ఎన్నో బలహీనతలు నాలో ఉండే. I knew it is wrong. అది తప్పని నాకు తెలుసు. I tried to overcome them. అవి అధిగమించే ప్రయత్నించినాను. I struggled. నేను కష్టపడ్డాను. You know, there were times ఏ సమయాలు ఉండే I struggled against something for a long time. ఎంతో దీర్ఘకాలంగా నేను బాధపడి ఉన్నాను. Maybe few months. కొన్ని మాసాలుగా. But then one day, ఒక రోజు అకస్మాత్తుగా everything is gone. సమస్తం వెళ్ళిపోయింది. You make a mistake. నువ్వు పొరపాటు చేస్తావు. You slip and fall down. నువ్వు పడిపోతావు. The moment you fall down, పడిపోయిన మరుక్షణము the devil comes అపవాది వచ్చి and starts telling you, చెప్తుంది నీకు, you messed it up. నువ్వు ఇంకా ఓడిపోయిన మొత్తం, You're gone. నువ్వు పోయినావు, ఇంకా You cannot go before God. ఇంకా దేవుని ముందు వెళ్ళలేవు, You are a sinner. నువ్వు పాపివి, You're a terrible person. చాలా గొప్ప The devil starts telling that, చెప్తున్నప్పుడు and then we start going away from God. దేవుని దూరంగా వెళ్ళిపోతుంది. My brothers and sisters, నా సహోదరి సహోదరుడా, when we believe in Jesus, యేసుని నమ్మినప్పుడు, when the nature comes in us, ఆ స్వభావం మనకు వచ్చినప్పుడు, you know one thing, what happens? మీకు తెలుసా ఒక విషయం జరుగుతుంది. Automatically you hate sin. నీకు తెలియకుండా నువ్వు అది పాపాన్ని ద్వేషిస్తావు. If you don't hate sin, నువ్వు పాపాన్ని ద్వేషించకపోతే you need to be born again. అప్పుడు తిరిగి జన్మించాలి. If you're comfortable in sin, నువ్వు పాపంలో మంచిగా ఉన్నట్లయితే you need to be born నువ్వు తిరిగి again. జన్మించాలి. నీవు Unless and until you're born again, నువ్వు తిరిగి జన్మించేంత వరకు కూడా you cannot go to heaven. నువ్వు పరలోకానికి వెళ్ళిపోవు. You cannot go with God after your death. నువ్వు చనిపోయాక దేవునితో కూడా వెళ్ళలేవు. ఇంకా You know, people ask me, మనుషులు అడుగుతారు నాకు ఈ ప్రశ్న, how do you know a person is really saved? మరి నిజంగా ఒక వ్యక్తి రక్షించబడి ఏది చెప్పగలవు? I said it is very simple. చాలా సులభం అండి. Watch. గమనించు, If the person hates sin, ఆ వ్యక్తి పాపమును ద్వేషిస్తే he is saved. అతను రక్షించబడ్డాడు. If person is comfortable in sin, ఒకవేళ పాపంలో చక్కగా ఉన్నట్లయితే, how much ever small the sin may look, ఆ యొక్క పాపం ఎంత చిన్నగా కనబడవచ్చును, if you're comfortable in that sin, అందులో నువ్వు కంఫర్టబుల్ ఉన్నట్లయితే, then you need a deep work inside. నీ లోపల ఒక పని జరగవలసి ఉంది Because నీకు. born again nature naturally hates sin. మరి తిరిగి జన్మించిన స్వభావము తప్పకుండా పాపమును ద్వేషిస్తుంది. You don't need to struggle not to tell a lie. ఒక అబద్ధం చెప్పనికే నువ్వు ఒత్తిడి ఉండనక్కర్లే. You don't need to struggle to look at a person with pure eyes. మరి చక్కటి పరిశుద్ధ దృష్టితో చూడనికే బాధపడనక్కర్లేదు. It starts flowing as your nature. ఆ యొక్క స్వభావం బట్టి నీలోంచి ప్రవహిస్తుంది. When Paul tells, పౌలు చెప్పినప్పుడు, repent from the dead works, ఆ యొక్క నిర్జీవకుల నుంచి మారు మనసు పొందుకొని turn towards faith in God, దేవుని యందు విశ్వాసంలోకి నువ్వు మారు. what he's telling is, అతను ఏం చెప్తున్నంటే, be born again, తిరిగి జన్మించు అని or చెప్తున్నాడు. be saved in Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు రక్షించబడు. Bible says, బైబిల్ సెలవిస్తుంది, there is no other name by which we can be saved. ఏ ఒక్క నామములకి లేదు మనం రక్షించబడ్డ కొరకై. You know, there are so many miracles. అన్ని అద్భుతాలున్నాయండి. Jesus did many miracles. అది యేసు అనేక అద్భుతాలు చేసినాడు. Many healed. అనేకులు స్వస్థపరిచినాడు. Many demons were gone. అనేక దయ్యాలు వెళ్ళిపోయినాయి. Nowadays also, కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, many miracles are happening. అనేక అద్భుతాలు జరుగుతున్నాయి. Bible
Bible tells బైబిల్ సెలవిస్తుంది that even devil can do the miracles. అపవాది కూడా అద్భుతాలు చేయగలదు. God is a miracle working God even దేవుడు today. అద్భుతం చేయ దేవుడు నేటి వరకు. But devil also can do false miracles. ఆమె తప్పుడు అద్భుతాలు కూడా అపవాది చేయగలదు. But there is one miracle devil can never do. కానీ ఒక్క అద్భుతం అపవాది చేయలేదండి. The miracle of conversion. ఆ యొక్క మార్పిడి అనేటువంటి అద్భుతము. The miracle of a sinner becoming righteousness of God. మరి ఒక పాపాత్ముడు దేవుని యొక్క నీతిగా మారేటువంటి అద్భుతం అండి. Conversion is not jumping from one religion to another religion. ఆ మార్పిడి అంటే ఒక మతం నుంచి ఇంకొక మతంలోకి పోవడం కాదు. కానీ Conversion is the change of your sinner nature to the nature of God, that is righteousness. ఆ మార్పిడి అంటే ఒక పాప స్వభావం నుంచి దేవుని యొక్క స్వభావమైన నీతిమంతుగా మారడమే. Once that conversion happens, ఆ ఒక్కసారి మార్పిడి జరిగినప్పుడు, once that change happens, ఆ మార్పిడి జరిగినప్పుడు your life will be different. నీ జీవితం వేరుగా ఉంటుంది. Let us turn our Bibles to the book of 1 John. మొదటి యోహాను చూసుకున్నట్లయితే We're going to see chapter 3. 3వ అధ్యాయం చూసుకుందామండి. And I'm going to read verse 8 and 9. 8, 9 వచనాలు మీకు చదువుతాను. He who sins is of the devil, for the devil has sinned from the beginning. For this purpose the Son of God was manifested, that he might destroy the works of the devil. Whoever has been born of God does not sin, for his seed remains in him, and he cannot sin because he has been born of God. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని యొక్క కుమారుడు ప్రత్యక్షమయ్యను. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. My brothers and sisters, నా సహోదరి this is a సహోదరుడా, powerful word. చాలా శక్తివంతమైన లేఖ భాగం. Whoever is born of God ఎవరైతే దేవుని బీజముతో జన్మిస్తారో does not sin. వారు పాపం చేయరు. You know, not only that, అదే కాదు, this is a very strong word. చాలా గొప్ప శక్తివంతమైన లేఖనం అండి. He cannot sin. తాను పాపము చేయజాలడు. That means దానికి అర్థం ఏంటంటే, if you're born of God, నువ్వు దేవుని ద్వారా తిరిగి జన్మించినావు, it is difficult for you to sin నువ్వు పాపం చేయడం చాలా కష్టమైన పని నీకు. because it is against your nature. అది నీ స్వభావానికి విరుద్ధము కనుక. His seed remains in you. తన బీజము నీలో నిలుచును కనుక. His seed is his nature. అతని బీజమే అతని స్వభావము. The seed of the devil is his nature. అపవాది యొక్క బీజము తన స్వభావము. It's a sinner nature. అది ఒక పాపి It స్వభావము. makes you to sin. అది పాపం చేయడానికి దాన్ని But the పూనుకుంటుంది. seed of God దేవుని యొక్క బీజము is righteousness, నీతి. and you now naturally do the right things. నువ్వు సాధారణంగా నీతి న్యాయం మంచి పని This చేస్తుంటావు. is not a theory. ఇది ఒక సిద్ధాంతం కాదు, కానీ It is a practical living. అది ఒక నిజంగా జీవించే తత్వం అండి. Many of the Christians and the believers, they struggle and they wonder, how can I live a righteous life in this unrighteous world? ఈ యొక్క పాపభరితమైన లోకమును నీతిమంతులు మరి తిరిగి జన్మించిన వారు ఏ రీతిగా నీతి చేయడానికి ప్రయత్నిస్తుంటారు. The answer is inside of you. నీకు జవాబు నీ లోపల ఉందండి. If you believe in what God has done inside of you, నీ లోపల దేవుడు చేసింది నువ్వు నమ్మినట్లయితే, that means instead of works of the law that you do, if you believe in the work of God that he has done in you, ధర్మశాస్త్రము ద్వారా వచ్చే క్రియలలో నువ్వు నమ్మడం కంటే దేవుడి చేసే క్రియలను నమ్మినట్లయితే, automatically you will live a righteous life. తప్పకుండా నీవు ఒక నీతిమంతుని జీవితం జీవిస్తావు. నీవు Just look inside of you. నీ లోపల చూసుకో. నీవు Look inside of నీ you. లోపల చూసుకోమ్మా. You will see Jesus inside. అప్పుడు లోపల యేసుని చూస్తావు. నీవు You will see the nature of Jesus యేసు inside. యొక్క స్వభావం చూస్తా నీ లోపల. My brothers and sisters, నా సహోదరి the సహోదరుడా, more you start looking inside of నీ you, లోపల చూడ మొదలు పెట్టినప్పుడు, the more you start seeing the nature of Jesus, ఎక్కువగా యేసు స్వభావం చూస్తుంటావు. you will have a change without efforts. ఎటువంటి కష్టము లేకుండా నీ జీవితంలో ఒక మార్పిడిని చూస్తావు. నీవు You won't be wondering, oh, it is so hard to live a righteous life. ఇంకా నువ్వు ఆశ్చర్యపడవు, ఎంత కష్టంగా జీవించాలని ఆశ్చర్యపడవు. ఇంకా You will wonder, hey, it's so hard to commit a sin. నువ్వు ఆశ్చర్యపడతావు, ఒక పాపం చేయడానికి ఎంత కష్టమైన పని అని. You will say, hey, it's so easy to live a righteous life because now I am living by faith in the Son of God who loved me
and gave himself for me. నువ్వు ఆశ్చర్యపడతావు, నీతిగా జీవితం ఎంత సులభమైంది, ఎందుకంటే నన్ను ప్రేమించి నా కొరకు జీవం పెట్టి దేవుని కుమారుని విశ్వాసం ఉంచుతున్నావు కనుక. My brothers and sisters, నా సహోదరి సహోదరుడా, there is a challenge before you, నీ ముందు ఒక సవాలు ఉంది, and it is very easy to win. చాలా సులభం నీ గెలవడానికి. Challenge to live a righteous life. నీతిగా జీవించిన ఒక సవాలు. Challenge to live a life which is acceptable to God. దేవునికి అంగీకారం ఉన్నటువంటి ఒక సవాలుగా జీవితము. What makes it easy is అది ఏది సులభం చేస్తుందంటే, God has given you all the power, resources and everything inside of you to live that kind of life. అటువంటి జీవితము జీవించడానికి దేవుడు ఆ శక్తిని, ఆ సమకూర్పును నీ లోపల ఇచ్చి ఉన్నాడు. This is repentance. ఇదే అండి మారు మనసు. From the dead works మరి నిర్జీవ క్రియల నుండి towards faith in God. దేవుని యందు విశ్వాసించుట. Faith in what God has done. దేవుడు చేసినటువంటి క్రియల లోపల విశ్వసించుట. Not confidence in what we do. మనం చేసిన దాంట్లో విశ్వాసం కాదు, కానీ In the next episode, వచ్చే ఎపిసోడ్ లో we will see about faith little more in detail. ఇంకను మరి విశ్వాసం ఎక్కువగా చూసుకుంటాం మనం. But remember one thing. ఒక విషయం గమనించండి. The faith is to turn you away from your efforts to God's work. ఆ విశ్వాసం ఎటువంటిదంటే నీ క్రియల నుంచి నీ త్రిప్పేసి దేవుని ఎంత తట్టున ఉండరాగును చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. I'm sure that this message has changed your life. నేను తప్పక నమ్ముతున్నా ఈ యొక్క వర్తమానము మిమ్మల్ని Do మార్చివేసిందని. call us and let us know about it. మాకు ఫోన్ చేసి మీరు తెలియచేయండి. Let us pray right మనం now. కలిసి ప్రార్థించుకుందాం. Father, తండ్రి, I thank you for every one of my brothers and sisters who are listening right now. ప్రభా, మరి వీక్షిస్తున్నటువంటి నా ప్రతి సహోదరు కొరకే నీకు వందనాలు తండ్రి. Father, I pray తండ్రి, నేను ప్రార్థిస్తున్నాను, that every one of them may blossom like a beautiful flower. ప్రతి ఒక్కరు కూడా ఒక పుష్పం వలె మరి ప్రభాలు వికసించును గాక. Father, I pray that the struggles in their life may cease right now. వారి జీవితంలో కష్టాలు అది మరి వెళ్ళిపోవును గాక. As you said, నువ్వు చెప్పినట్లుగా those who are weary and heavily laden, come to me, I will give you rest. అలసిపోయి మరి సమస్త భారం మోసిన వాడు నా దగ్గర నీకు విశ్రాంతిని కలిగించి చెప్పినట్లుగా I pray that every one of them may receive that rest in you. ప్రభా, ప్రతి ఒక్కరు నీ నుంచి ఇచ్చే ఆ సమాధానము, ఆ విశ్రాంతిని పొందుకును గాక. Father, I pray that faith in what has happened inside of them may rise up right now. ప్రభా, వారి హృదయములో వారి జీవితంలో ఆత్మలో జరిగిన ఆ యొక్క విషయంలో వారి విశ్వాస వర్ధిల్లును గాక. Every one of them may be able to see that Christ, the Lord, has come to live inside with His righteous nature. మరి ప్రతి ఒక్కరును గమనించును గాక, వారి క్రీస్తు వారి లోపలికి తన సొంత స్వభావం కలిగి నివసించడానికి వచ్చిన గ్రహించును గాక. And I pray that every one of them may have victory over sin in their life. మరి ప్రతి ఒక్కరు వారి జీవితంలో పాపం పైన వారు విజయించులాగును ఉండును గాక. Every one of them may live a life which will be pleasing to you and which will glorify your name. నీకు ఇష్టకరంగా నేను మహిమపరచు జీవితం జీవించేలా ప్రతి ఒక్కరు జీవించును గాక. I speak victory. వారి జీవితంలో విజయం ప్రకటిస్తున్నాను. Victory over sin. ప్రతి ఒక్క పాప విజయం ప్రకటిస్తున్నాను. Victory over sickness. మరి అనారోగ్యం పైన జయమును ప్రకటిస్తున్నాను. Victory over Satan. మరి అపవాది పైన విజయం ప్రకటిస్తున్నాను. Victory over poverty. మరి దరిద్రత పైన విజయం ప్రకటిస్తున్నాను. Victory over every demon. ప్రతి ఒక్క దయ్యం పైన విజయం ప్రకటిస్తున్నాను. Victory over devil himself. మరి అపవాది పైన విజయం I ప్రకటిస్తున్నాను. declare it in the lives of your people. మీ బిడ్డల జీవితాలు ప్రకటిస్తున్నాను దేవా. We give you all the glory. నీకే సమస్త మహిమను చెల్లిస్తున్నాను. In Jesus' name we pray. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. God bless you. దేవుడు దీవించును గాక. I'm sure you're refreshed by the message. Listening of the Word of God brings faith in our life. To further listen to the Word of God, be built up in Christ, be empowered and experience the healing power and the deliverance power of God, you can join us at our worship service every Sunday. Every Sunday morning we have our worship from 8 a.m. to 9:45 a.m. at Refreshing Worship Center, Gandham Shastri Memorial Church, opposite Prince Public School, Surya Nagar, Ambedkar Nagar, Old Alwal. Bus number 25A, 25B, 25S and 25I can bring you over there. Also, we have a worship service every Sunday evening from 5:30 to 7:30 right in the heart of the city. At Refreshing Worship Center, Amshri Shamira Building, 4th floor, opposite St. Mary's College, behind Sangeet at Sikandrabad. I'm sure you will be blessed when you come there. You can also write to us or you can also call us at the numbers given below at 998 55 77 99 1 2 and 3. Our email is info@refreshinginternational.org. You can also write to us at Refreshing International Ministries, plot number 13,
Lotus Pond, Kanachiguda, Tirumalgiri, Secunderabad 500015. Our website is www.refreshinginternational.org. When you visit the website, you will find lots of faith building and refreshing material. There are audio, video messages, there are articles, and of course you can also post your prayer requests on the website. May God bless you. Amen.